నేను 17 నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి 2,55,000 మంది 2,62,000 మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి. అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందు కంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వస్తున్నాయని. ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది. దాంతో నేను తృప్తి పడలేదు. సాయంత్రం మళ్ళా మీకు ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నా. ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా. ఇవన్నీ చేస్తున్నానంటే నాకు ఈ పేదవాళ్లపై నుండే ప్రేమ నాకుండడమే కాదు, అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.